best. ఎందుకు? Why? Can anybody say? Among students, ఎవరు చెప్తారా? Why we are the best? ఎందుకు అంటే ఆసిఫాబాద్లో ఇట్స్ ఎ రిమోట్ ఇంటీరియర్ ట్రైబల్ ఏరియా. అక్కడ ప్రైవేట్ స్కూళ్ళు లేవు, పోటీ పాఠశాలలు లేవు. సిద్దిపేటలో ఎటు చూసినా గల్లీకి ఒక ప్రైవేట్ స్కూల్ కదా. ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు ఉండగా, ఎన్నో గవర్నమెంట్ స్కూళ్ళు ఉండగా, ఎన్నో రెసిడెన్షియల్ పాఠశాలలు సిద్దిపేటలో ఉండగా, ఒక సిద్దిపేట టౌన్లో 6 గురుకులాలు ఉన్నాయి. మైనార్టీ గురుకుల, బీసీ గురుకుల, ఎస్సీ గురుకుల, జనరల్ గురుకుల, ఇన్ని గురుకుల పాఠశాలలు ఉండగా, ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉండగా సిద్దిపేట జిల్లా పరిషత్ ఇందిరానగర్ స్కూల్లో 1234 స్ట్రెంత్ ఉండడం అనేది ఇట్స్ ఎ రికార్డ్. ఇది అద్భుతమైన పాఠశాల. అంటే పిల్లల మరియు తల్లిదండ్రుల మనసు గెలిచిన స్కూలు మా ఇందిరానగర్ స్కూల్. నమ్మకం, మా బిడ్డకు ఇందిరానగర్లో స్కూల్ సీట్ వచ్చిందంటే నా బిడ్డ తొవ్వలు పడ్డది, నా బిడ్డ బాగా చదువుకుంటుందనే ఒక నమ్మకం తల్లిదండ్రుల్లో వచ్చింది. నిజానికి ఈ సంవత్సరం నా దగ్గరికి కూడా చాలా మంది ఇందిరానగర్ స్కూల్లో సీట్ ఇవ్వమని దరఖాస్తులు పట్టుకొని వచ్చింది. నేను హెడ్ మాస్టర్ గారు నేను చెప్పినా అని చెప్పి కానీ ఇంకెవరో చెప్పిందని కాదు, మీరు ఏ పద్ధతి పాటిస్తున్నారో ఆ పద్ధతి ప్రకారమే సీట్లు ఇవ్వండి అని చెప్పి నేను ప్రిన్సిపల్ గారికి చెప్పాను. డోంట్ డీవియేట్ ద ప్రొసీజర్, యూ ఫాలో ద ప్రొసీజర్ అని చెప్పి నేను రాజ్ ప్రభాకర్ రెడ్డి గారి ఫోన్లో చెప్పాను. ఎంత ఆనందం అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, మంత్రుల కార్యాలయాల నుంచి, ఎంపీల నుంచి, ఎమ్మెల్యేల నుంచి ఈ జెడ్పీహెచ్ఎస్లో సీటు కావాలని ఉత్తరాలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. అంటే ఎంత క్రెడిట్ ఇది. అంటే మన స్కూల్ ఇంత అద్భుతమైనటువంటి స్కూల్. నిజంగా అకామిడేషన్ ఉంటే ఫుల్ అడ్మిషన్ ఇస్తే 2000 దాటుకుంటుంది. జాగా లేదు, అకామిడేషన్ లేదు, ఆపేసుకున్నాం. మనకి ఆపుకునే వెంటనే 1234 అది ఈ పాఠశాల యొక్క గొప్పతనం. తప్పకుండా రాబోయే రోజుల్లో అకామిడేషన్ పెంచుతాం, మరికొన్ని రూములు కట్టిస్తాం, ఇంకా బాగా ఈ స్కూల్ డెవలప్ చేయడానికి నిరంతరం నా కృషి, నా ప్రయత్నం ఉంటుందని చిన్నారులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? వాట్ ఈస్ టుడేస్ ఇంపార్టెన్స్? పోయినసారి ఇక్కడనే ఇదే స్కూల్లో వచ్చినప్పుడు ఇక్కడ 10th స్టూడెంట్స్ని అడిగిన ఫారూక్ హుసేన్ గారిని కూడా స్వాగతం.